తమ్ముడు 'రఘు' కథలో ఇలా అయితే బావున్ను, అలా అయితే బావున్ను అని చాలామంది అనుకునుంటారు. ఇలా ఎందుకయిందంటే ఈ మనోడు చేసిన కర్మ, పాపం వల్ల ఇలాగయిందనుకుంటున్నారు. కానీ దేవుడు మాత్రం తనకి అన్యాయం చేయలేదు. తనకి మళ్ళీ తన జీవితాన్ని పునః ప్రారంభించి మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాడు. తమ్ముడికి ఈ చిన్న ప్రయత్నంలో తమ్ముడిని చూడండి. చాలా మంచి విషయాలు మాట్లాడాడు. మీరెవరు స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూడండి. అది థాంక్ యూ. తనని ఇంటికి తీసుకొని వెళ్ళి స్నానం చేసుకొని ఫ్రెష్‌గా కూర్చొని ఇద్దరం బాగా అలాగా డిన్నర్ తిన్నాము. అది రఘు బాయ్ ఇది చూడండి, ఇది తను 700 ఇచ్చాడు. 700 చూడండి. తనకి బ్యాంగిల్స్ అమ్మమని చెప్పాను నేను. నమ్మకంగా బ్యాంగిల్స్ అమ్మి ఎలాంటి వాసన లేదు, ఎలాంటి వాసన లేదు. మాలో డైలీ అయితే ఉండేది, డైలీ ఉంటుంది కానీ లేదు. దట్ ఈస్ చూస్తున్నారా ఆంటీ, నెక్స్ట్ వీడియోలో మేము ఇది పెడతాను నేను. తనకి ఇచ్చిన పనిని తను సంపూర్ణంగా చేశాడు. ఇట్స్ అ వెరీ గుడ్ బాయ్. ఇది రీచ్ అవుతాను పెడదాం. నువ్వు నీ రీచ్ అవుతుంది, అందరం సేల్ అవుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇది రఘు బాయ్. గుడ్, సూపర్. భలే ఉన్నావు, చేంజ్ అయిపోయి ఫేస్ మొత్తం భలే అందంగా వచ్చావు. ఈరోజు మనోడు 1100 దేవుడిచ్చిన అవకాశం. 1200 సారీ. గ్రేట్, థ్యాంక్స్ టు గాడ్. అందరికి హాయ్ చెప్పు. ఓకే. అమ్మో అమ్మో, ఇది నువ్వు బిజినెస్ బాగా చేస్తాం అన్నమాట. అప్పు, దాట్స్ రియలీ సూపర్. నన్ను చూడు ఒకసారి. అసలు నువ్వు ఈరోజు ఏం చేయకపోయినా వెరీ హ్యాపీ అసలు. అబ్బో ఉండు, చెప్పులే మాట్లాడు. ₹10 తప్ప 1200 అన్న. అమ్మో, అతను 40 రూపీస్ పంపించా. క్యూట్ బాయ్. మా అమ్మకి నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, మమ్మీ నేను అడిగేది, బయటికి వెళ్తున్నప్పుడల్లా అడిగేది, మనీ ఎంత అడుగుతా నీకు తెలుసుగా, మా రూపాయి అంట. రూపాయి అంటే అది ₹1000 కావచ్చు, 10,000 కావచ్చు. అంటే నాకు చిన్నప్పటి నుంచి అది ఊత పదమని నీకు తెలుసు. రూపాయి అంటే 10,000తో సమానం. నేను ఈరోజు మారానో మారలేదో అది ఆ యేసుకు తెలుసుమా. ఆల్మోస్ట్ 50% అయితే నేను చేంజ్ అయిపోయా. 1% కాదు, 70%, 100% ఇవ్వను నేను. 50% అయితే నేను చేంజ్ అయిపోయా. మిగతాది నేను మారి ఎలా ఉంటానో, అసలు నువ్వు నా పెళ్ళి ఎలా చేద్దాం అనుకున్నావు? మా ఊరు మొత్తం ఆ వెండి రథం పెట్టి 4 గుర్రాలు పెట్టి ఊరేగింపించి అలా చేద్దాం అనుకున్నావు. అదే నీ కళ. నీ కళ ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా నేను నెరవేరుస్తామా, పక్కామా. రఘుబాబు కలిసి ఇప్పుడు 1 వీక్ అయింది. తను యాక్చువల్‌గా ఇప్పుడు ఎలా ఉన్నాడు? మేము కలిసి నాకు తెలిసి మ్యాక్స్ 7 డేస్ అయింది. ఇప్పుడైతే తనలో చాలా చేంజ్ ఉందమ్మా. నేను ఒక విషయం చెప్పబోతున్నాను. అమ్మ పార్వతమ్మ, తను ఇప్పుడు రోజు బ్యాంగిల్స్ తనకిచ్చినటువంటి పనిలో అంటే తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. నేను మంచిగా మారతానన్నా.
నేను కష్టపడతా అన్నా, నన్ను డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టా అన్నా, నాకు కష్టం విలువ నేను తెలుసుకుంటానన్నా అని చెప్పి తను రోజు బ్యాంగిల్స్ అమ్ముతూ ఫస్ట్ రోజు రూ. 830 అమ్మాడు. తర్వాత రోజు రూ. 1230 సుమారుగా. ఈరోజు రూ. 1900 ప్లస్. అంత దీనిగా తన కష్టపడి ఎలా అయినా సరే ఒక నమ్మకానికి నిలువుగా ఉండాలని తను చేసిన ప్రయత్నం మాత్రం చాలా అద్భుతం. మీరు రఘు మాత్రం చాలా బాగా 50% మారాడమ్మా. తను దేవుని వాక్యం కూడా విన్నాడు. తను ఎన్నో విషయాలు మార్చుకొని నాతో మంచి జర్నీ చేశాడు. తన ప్రస్తుతానికి దేవుడు తనకి సహాయం చేస్తున్నాడు. సో మీరు కూడా ప్రేమించి ఒక తల్లిగా మీరు తీసుకుంటానంటే తను 100% మారి మీ దగ్గరికి వస్తాడు. అవకాశం ఇవ్వండి, తనకి క్షమించండి. తనతో కూడా మీరు ప్రేమగా మీరు మాట్లాడితే ఏ బిడ్డైనా కరిగిపోతాడు. అలాగే బిడ్డ బాగా మారితే ఏ తల్లిని సంతోషపడుతుంది. మీ గురించి చాలా గొప్పగా అద్భుతంగా చెప్పాడు. మీరు చాలా బాగా ప్రేమించారని, తన బాగా చూసుకున్నారని, తనకి అన్నీ మీరు చూసుకున్నారని, తన స్థాయి కూడా నాకు తెలుసు. అనుకోకుండా పరిచయమైన ఈ పరిచయంలో దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని బట్టి రఘునాథ్ అసలు ఎంత మార్పు అంటే అంత మార్పు వచ్చాడు తను ఇప్పుడు నాకు తెలిసి ఈరోజు ఇలా మాట్లాడడానికి తను ఈ విధంగా మాట్లాడతా అన్నా అని చెప్పాడు. సో తనైతే చాలా బాగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. తను మారుతున్నాడు, తన జీవనశైలి మార్చుకుంటున్నాడు. చాలా మంచి నమ్మకస్తుడు రఘు. సో మీరు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇలా రా రఘు, ఒకసారి ఇలా రా నా దగ్గర రా. మనం కలిసిన తర్వాత నీ ఆలోచన ఎలా ఉంది, నీ అభిప్రాయం ఏంటి చెప్పు ఒకసారి. అన్నా నువ్వు కలవకపోయింటే ఏం లేదు. చిన్న మాట చెప్తున్నా, ఇప్పుడు నీకు కూడా తెలియదు నేను అసలుకి ఎలా పైసలు వస్తాయి, ఎలా ఏం చేస్తానో కూడా. నువ్వు కలవకపోయింటే నేను ఇంకా రోడ్డు మీద ఇట్లనే ఇంకా చిల్లరగా తాగుతా గలీజ్గా. అబద్ధం ఎందుకు? ఒక మనిషిని నేను డబ్బులు అడగలేనన్నా, నాకు అదే ఒక్కటే ఇష్టం లేదు. ఒక సంచి పట్టుకొని ఆ డబ్బా బాటిల్ అయినా ఏరుకునేటోని. ఎందుకంటే నాకు ఒక మనిషిని డబ్బులు అడగటం ఇష్టం లేదు. వాస్తవం చెప్తున్నా, అన్నకి కూడా ఇప్పుడు దాకా ఎవ్వరికి నేను చెప్పలేదు. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నా, ఆ బాటిల్ ఏరుకునేటోని. ఎవరిని డబ్బులు ఇష్టం అడగటం లేక అవి అడిగి మంది ఆగి కష్టపడి 10 మందికి తాపించి వాళ్ళతో తిట్టించుకొని పడుకునేటోని. అంతే, సింపుల్ చెప్తున్నా. ఈ 1 వీక్లో ఎలా ఉంది నీకు? హౌ ఇస్ యువర్ ఫీలింగ్స్? టెల్ మీ. ఈ 1 వీక్లో నేను చెప్పమంటారా, దేవుడు అనేటోడు నాకు ఒక కొత్త జీవితం ప్రారంభించాడు. 3 డేస్ నుంచి నా లైఫే మారిపోయింది. మారిపోయిందంటే ఎలా కాదు, ఒక్కసారి ప్లీజ్. ఈ 1 వీక్లో ఎలా అయిందనే కాదు, రాంగ్గా చెప్తున్నా. ఆ 1 వీక్లో ఆ యేసు వచ్చింది ఏదో రూపంలో పంపించాడు. ఆ రూపం ఎవరో కాదు, క్రాంతి కుమార్. అది కాక ఆయన నాతో పాటు జాబ్లో పెడదామని నాతో పాటు తిరిగాడు. ఎక్కడెక్కడో ఇద్దరం తిరిగాం. ఏది సెటిల్ కాలేదు. అవన్నీ కాదు, సెటిల్ కాలేదు. ఎందుకంటే నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు, అందుకని నాకు సెటిల్ కాలేదు. వాళ్ళ ఇంట్లో పాపం ఏదో ఆయన చేతనైన కాడికి నాకు చేశాడు. వాళ్ళ ఇంట్లో ఆయన నాకు రోజు 30,000 40,000 సరుకు అప్పచెప్పి ఆయన జాబ్కి వెళ్ళిపోతాడు. ఇంత అమ్మావా అంత అమ్మావా, ఆయన ఏమి డబ్బు కాదు, డబ్బు ఒక్క రూపాయి ఆలోచించలేదు.
ఆయన కావాల్సింది రఘులో మార్పు. ఏంటంటే రఘులో మార్పు. ఫస్ట్ డే నేను 830 రూపీస్ సంపాదించా. సెకండ్ డే 1230 రూపీస్ సంపాదించా. ఈరోజు థర్డ్ డే 1930 రూపీస్ సంపాదించా. అయినా నాకు అంత సరుకు ఇచ్చిపోయాడు. మనకి వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. కొంతమంది అనుకుంటారు, సరుకు తీసుకొని ఎటు ఓం నమ శివాయ వెళ్ళిపోదాము, చాలు ఈ సరుకు దొరికింది మనకి ఇంకా అని, అంతే. కానీ ఆ పైసలు నేను ఎన్నో నాశనం చేశా. కానీ నమ్మిన వానికి మాత్రం నేను ఎప్పుడు మోసం చేయలేదు. ఇప్పుడనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడైనా కానీ నా కడుపులో తీసేను పెడతా నేను. ఫ్రాంక్ ఏం చెప్తున్నా, ఆ యేసు అనేటోడు ఎలాంటోడు తెలుసా? ఒక మనిషి రూపంలో ఈ క్రాంతి కుమార్ని నా కాడికి పంపించాడు, అంతే. ఆ అన్నని, ఈ అన్నే నాకు ఈరోజు జీవితం చూపించాడు. మంచిగా బతుకు. ఈ అన్నకు తెలుసు ఇప్పుడు నేను తాగా. ఆ అన్నకు తెలుసు నేను తాగినా కానీ నా కాడికి వస్తుండు. ఎందుకు వస్తుండే తెలుసా? మారతాడు 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 మారతాడు, ఈ రఘు మారతాడు. తాగాడు, ఈరోజు తాగాడు, బాధల్లో తాగాడు, మారతాడు, రేపైనా మారతాడు, రఘు మారతాడని అన్న హోప్ కాదు, అన్న హోప్ అనే కాదు, అన్న పేరు కూడా నేను నిలబెడతా ఖచ్చితంగా. అన్న పేరు కూడా నేను నిలబెట్టాలనుకుంటున్నా. అలానే కాదు, ఇప్పుడు కూడా అన్న పక్కన నేను నిల్చోవడానికి అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే నేను తాగా కాబట్టి. ఎందుకు తాగుతున్నా అంటే, నేను ఈరోజు చాలా మాట్లాడదామని ఏదో చెప్పాలనుకున్నా. ఈరోజు చాలా చెప్పాలనుకున్నా, సంథింగ్. ఎంతవరకు ఎన్నో విషయాలు మాట్లాడారు రఘు. వెరీ గుడ్. సో ఓకే. తాగుతున్నా కానీ నా దగ్గరికి వస్తూనే ఉన్నావు. ఒక్క మాట బి అనలేదన్నా. నేను తాగుతున్నా కానీ నా దగ్గరికి వస్తూనే ఉన్నావు. కానీ హింస అనేది నువ్వు ఒక్కసారి పట్టలేదన్నా నా మీద. మారతాడు, రఘు మారతాడు, చిన్నపిల్లవాడు, ఏదో బాధల్లో తాగాడు, ఏదో ఆ పిల్లవాడు తాగాడు అని ఆ ఓర్పే నీకు అలా ఉందన్న. నీకు ఫ్రాంక్గా చెప్తున్నా, ఈ అన్నయ్యకి తాగేటోళ్ళంటే అస్సలకి నచ్చదు. కానీ నేను తాగేటోళ్ళనే. కాకపోతే అన్నయ్యకి నేను ఎలా నచ్చానో కాదు, నేను మారతానే హోప్ ఉంది అన్నకి. హోప్ కాదు, నేను మారిపి చూపిస్తా. ఫ్రాంక్గా చెప్తున్నా, ఈరోజు వెనస్డే, రేపు థర్స్డే. రేపటి నుంచి రఘు అంటేనే పేరుంటుంది. రేపటి నుంచి రఘు అంటేనే డ్రింకర్ కాదు, అది వేరుంటుంది, అంతే. ఎందుకు చెప్పమంటారా? ఈ బాధలు ఎన్నున్నా కానీ రేపటి నుంచి తాగి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే ఆ బాధ అంతా అయిపోయింది. ఏదో ఆలోచిస్తూ ఉంటా. నేను ఈరోజు 1900 సంపాదించా. అదేదో ఉదయం 200 సంపాదించినామంటే కూడరు తాగొచ్చు కదా, కానీ తాగలేదు కదా. ఒక మనిషి విలువ అప్పచెప్పించినప్పుడు, ఎందుకో నన్ను 1900 సంపాదించినప్పుడు ఎందుకో మైండ్ ఖరాబ్ అయిపోయింది నాది. ఎందుకు తెలుసా? ఏవేవో థాట్స్. నేను ఆ డబ్బు అనేది చిల్లర ఖర్చు పెట్టా. నేను చిల్లర అంటే ఇసిరేసా. రూపాయి 2 రూపాయలు కాదు, లక్షలే ఇసిరేసా. ఏరుకొండని, ఒక్కొక్కరికి ఏరుకొండని నోట్లు. కానీ ఈరోజు 10 రూపాయలు ఇడ్లీ తినడానికి లేవు నాకు. ఉదయాన్నే ఆయన ఆఫీస్కి పోయేటప్పుడు అన్న క్రాంతి అన్న
ఫస్ట్ ఆయన చేసే పని ఏం తెలుసా? ఫస్ట్ నాకు టిఫిన్ తిన్న తర్వాతే ఏ పనికైనా నన్ను చేరుస్తాడు. నేను ఇంకోసారి అనుకుంటున్నా, పుడితే ఇంకోసారి మన అమ్మ కడుపులో ఇద్దరం పుట్టాలనుకుంటున్నా అన్న. మన బ్లడ్ రిలేషన్షిప్ అన్న తమ్ముళ్ళ మనం ఇంకోసారి పుట్టాలన్నా, ఒక డిఎన్ఏకి పుట్టాలన్నా. ఆల్రెడీ తమ్ము అది లేదన్నా, ఉన్న మాట చెప్పానన్న. అనుకోవచ్చు అందరూ వీళ్ళేదో మాట్లాడుతుండ్రు, వాడిని ఏదో తాగి తెచ్చారు, వీళ్ళేదో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అన్న. అసలుకి వాళ్ళకి ఇంకా తెలియదు, ఇంకా చాలా ఉందన్న. అది రాంగా చెప్తున్నా అన్న, వాళ్ళకి తెలియంది చాలా ఉంది. వచ్చారు వెళ్ళిపోయారు. రఘు ఇంతవరకు చాలా విషయాలు మాట్లాడాడు. సో విషయం ఏంటంటే, అమ్మ తను కంప్లీట్‌గా మారతాడమ్మా. తను మీ బిడ్డ కదా! ఏ తల్లి కూడా తన బిడ్డ దొంగ అని అనదు. ఏ తల్లి కూడా తన బిడ్డని దూరం చేసుకోదు. సో మీరు క్షమించండి. తను అలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎందుకంటే చాలా నమ్మకంగా ప్రతి రూపాయి కూడా నాకు అప్పజెప్పాడు. సో నేనెవరో తెలియని నన్నే అప్పజెప్పాడు. నాకే తన మీద నమ్మకం ఉంది. తన చేతిలో ఆ డబ్బులు సరుకు పెట్టినప్పుడు కూడా నాకు తన మీద అంత నమ్మకం ఉంది. మీరు కూడా ఆలోచించండి. మీరు ఒక్కొక్కసారి క్షమించి సహాయం చేయండి. రఘు డెఫినెట్‌గా ఒక మంచి బిడ్డగా మారి, మీరు అనుకున్న స్థాయి కన్నా చాలా మంచిగా తయారయ్యి, మీకే కొన్ని మంచి విషయాలు చెప్పే విధంగా తను తయారు చేసి మీకు పంపించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. తను కూడా ఆ విధంగా మారాలన్నది నా ఆలోచన. ఇలాంటి తప్పిపోయిన కుమారులే దేవునికి కావాలి. తను అన్నాడు, "నువ్వు నేను ఒకటే నాన్న. మనందరం దేవునికి పుట్టినోళ్ళం మనం. మనందరం కూడా దేవుడే తయారు చేశాడు కాబట్టి, మన డిఎన్ఏ అన్నీ, మన బ్లడ్ అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే. యు ఆర్ మై బ్రదర్. ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. ఈజ్ ఎ గుడ్ బాయ్. సో ప్లీజ్ అమ్మ మీకే చెప్తున్నాను. ఇంకొకసారి మీరు ఈ వీడియో గాని మీరు చూసినట్లయితే మీరు డెఫినెట్‌గా తనకి మీరు ఫోన్ చేసి తనతో మాట్లాడాలి. తనని తీసుకెళ్ళాలి. బిడ్డ చాలా మారాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తన కడుపు ఖాళీగా ఉన్నప్పుడు దాని బాధ ఏంటో తెలుసు. రోడ్డు మీద దోవల మధ్య పడతాడో తెలుసు. దుప్పట్లు లేకుండా పడుకున్న సమయం తెలుసు. ఇన్ని వాల్యూ తెలిసినోడు మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటాడు ప్రతి రూపాయి కూడా. మీరు తనకి పెళ్లి చేసి, ఆ పెళ్లిలో మేము కూడా ఉండి, మా అమ్మాయికి, బుజ్జి తల్లికి పెళ్ళికి కూడా రఘు రావాలి. రఘు అండ్ ఫ్యామిలీ రావాలి. మీ అందరూ రావాలి. అది నా కోరిక. సో ఇంతవరకు మన ఛానల్ చూసిన చాలామంది ఉన్నారు. సో నైట్ ఇప్పుడు అవుతుంది. మీ అందరూ కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇష్టమే షేర్ చేయండి. కానీ ఇది మాత్రం తన యొక్క రియల్ లైఫ్ స్టోరీ. ప్లీజ్ వాళ్ళ మమ్మీకి చేరి వాళ్ళ పేరెంట్స్ రావాలన్నదే మన ఆలోచన. అంకుల్ మీరు కూడా రండి. నేను ఈ మాట ఎందుకు చెప్పటంటే తల్లి చెప్తున్నాను. మీరు కూడా క్షమించి పెద్ద మనసు చేసుకొని పెద్దవారిగా మీరు ఆలోచించి బిడ్డని ఇంకొకసారి మీ దగ్గర తీసుకుంటే తన మారిన బిడ్డని, ఎందుకంటే దేవుడే ఇలాంటి ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో అలాంటి బిడ్డలే కావాలని చెప్పారంటే, దూరం అవుతున్న బిడ్డలే తనకు కావాలని చెప్పారు. మీరు కూడా తల్లిదండ్రులుగా మీ ప్రేగు బంధం మీరు డెఫినెట్‌గా రఘుని మీరు రిసీవ్ చేసుకుంటారని నేను నమ్ముచున్నాను. అలాగే మా కుటుంబం అంతా కూడా రఘుకి మేము ఎంతవరకు దేవుడు మాకిచ్చిన ప్రతి దానికి కూడా తనకి మంచిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. చూస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఇంతటితో ఉంటాను. థ్యాంక్ యూ.